ప్లీజ్ బేబీ రేపు ఒక్కరోజు నా కోసం లీవ్ పెట్టొచ్చుగా. రేపు కాలేజ్ లీవ్ ఉండదు. ప్లీజ్ బేబీ. సుల్లి లేచిందా అప్పుడే సుల్లి లేచినారు లంచొడక. ఏ అన్నయ్య, నా చెల్లితో నువ్వేంట్రా? మీరెవర్రా? ఆడేవుడ్రా? నువ్వు రాసిద్దు. వాడి సెల్లు అంత నచ్చిందా? ప్రేమకున్న విలువ రక్త సంబంధానికి లేదారా? హాయ్ రా. One second. హలో, హా చెప్పు. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ధూ యదవా, నీలాంటి ఫేక్ రిలేషన్ కోసం నా బ్లడ్ రిలేషన్ వదులుకున్నాను కదరా. ఛీ, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అన్నయ్య మూసుకో. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ వర్షానికి మీకు నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, నాకు అన్నీళ్ళు కనిపించట్లేదు. రోడ్డు సౌకర్యం లేక వెళుతున్న దారిలోనే మా వదిన ఏమైందిరా? మళ్ళీ వర్షంలో చెప్పారా? చెప్పాను సార్. ఏవయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. మళ్ళీ మళ్ళీ షేడ్స్ ఉన్నాయరా నీలా? అబ్బో కమలాస. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది. అన్నయ్య బాధపడకండి అన్నయ్య. త్వరగా రాయ్యా, పొద్దుపోతుంది. బిడ్డ ఏడుస్తుంటదాడా. ఏమే నేను చెప్పింది ఏడు చేసావు? పట్నం వెళ్ళి వస్తాను, ఏదోటి చేయి. అన్నే పానాలతో ఉంటే కట్టాలు ఉండేవి కాదు వదినా. లే తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. చుట్టూ చొక్క నీరు కూడా దొరకదు. కుక్క సావంటే ఇదే వదినా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఆపదలో ఉన్నోడికి శత్రువు అయినా సాయం చేయడం నేర్చుకో. అబ్బా నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే వేసేయ్. మొదలు పెట్టండి. అది చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది. రేపు దానికి వయసు వచ్చాక దానికి వయసు వచ్చేదాకా నేను ఆగలేను. కానీ కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? రే పాపం తగులుతుందిరా. నువ్వు వదిలితే పాపం తగులుకుంటా. దైద్రుగొట్టి ఎదవలు ఉన్నారని తెలుసు గాని ఇంత దైద్రుగొట్టి ఎదవలు ఉన్నారని నాకు తెలియదమ్మా. రే ఏంటండి అలా గుద్దేశారు బుద్ధి జ్ఞానం లేకుండా? ఇతనితో మాట్లాడండి, పోలీసులకు ఫోన్ చేయండి. మేడం అతనిదేం తప్పలేదు, మావిడదే తప్పు. కొంచెం తాగేసి ఉన్నాడు. పొద్దున్నే పని పాట ఎక్కడి నుంచి వస్తారా?
అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. ఒకసారి అదేం తమ్ముడు, నేనేదో చూసుకోకుండా గుద్దేస్తే మీ వాడితే తప్పు అంటున్నావు? అదే మ్యాజిక్. మీరు తెలియక తప్పు చేస్తే వాడు తప్పు అని తెలిసి కూడా చేయాలనుకున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి శిక్షే పడాలి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఈ రోజు నేను వచ్చింది ప్రార్థించడానికి కాదు, నిన్ను ప్రశ్నించడానికి. ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేశాను. ఏ నాకు చదువు లేదా? అయ్యా ఏసయ్యా, జ్ఞానం లేదా? విజ్ఞానం లేదా? తండ్రి ప్రభుదేవా, వాటన్నిటికంటే నాకు నీపై ఉన్న నమ్మకమే ఎక్కువ. ఆ నమ్మకమే బ్రతకాలన్న ఆశనే చంపేసింది. చచ్చిపోమ్మా. నీకు పోస్ట్ ఏదో వచ్చిందన్నయ్య. ఎవడరా నువ్వు మాట్లాడేది? ఏదో కాల్ లెటర్ అనుకుంటా. నీకు ఉద్యోగం వచ్చిందన్నయ్య. పట్టుకుంటారా వాడిని? ఈ టైంలో ఇలాంటి ప్లేస్లో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగే రైట్ నాకు లేదు. మరెందుకురా నీకు? కానీ ఒక ఆడపిల్లకి ఇలాంటి సమయంలో సాయం చేసే బాధ్యత మాత్రం నాకుంది. కదరా అమ్మా నాన్న మన మీద పెట్టుకున్న నమ్మకం ఇక్కడతో ఆగిపోకూడదు. అమ్మా నాన్న మన మీద పెట్టుకున్న నమ్మకం ఇక్కడతో ఆగిపోకూడదు. రేయ్, నమ్మించడం ఈజీయే, కానీ ప్రేమించడమే కష్టం. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అదే ప్లేస్ లో నీ అక్కగాని చెల్లిగాని ఉంటే మీరు పూకడా కొడక వడుదునా? నీది ఎంజాయ్మెంటే కావచ్చు, కానీ అదొక ఆడపిల్ల జీవితం. మీద కొట్టేశారండి. దాహం దాహం. పోయింది కానీ అదో పేను ఎప్పటికైనా పోవాలి కదా. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అదే రెడీగా ఉండండిరా. అదెవరో కనుక్కో, నాకు కావాలి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేసేద్దాం. ఎంత పెద్ద పట్టణం. సూపర్ ఉంది. మామూలు అందరికి అర్థమవుతుంది భయ్యా. కినిసా సంపుతున్నాను, అందరికి అర్థమవుతుంది. సాయిరామ్. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.
కుప్పలు కుప్పలుగా